ఆయన దోన ఆయన ఏం మాట్లాడకుండా ఆ రోజున ప్రకటించేసినట్టు వెళ్ళిపోయి ఉంటే ఏ ఇష్యూ ఉండేది కాదు. అవును. ఆ తర్వాత విచారణకు పిలిచినప్పుడు సందర్భం లేని అంశం. ఇది లిక్కర్ ఈ లిక్కర్ ఇష్యూని గురించి ఆయన మాట్లాడింది. ఆయన పిలిచింది దేనికి? కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశం. దాని మీద అడిగినప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలి. లేదు వేరే వాళ్ళు అడుగుతారని ఆయనకి తెలియనంత అమ్మాయి కూడా ఇట్లాంటివి అడుగుతారని అడిగినప్పుడు ఏం మరి నేను అది వచ్చినప్పుడు చూస్తానని నేను ఏదో మాట్లాడాలి. అలా కాకుండా లేకపోతే ఏమో చూద్దాం అదేందో నాకు తెలియదు అన్న ఒక పద్ధతి ఉంటుంది. రాజకేశి రెడ్డి అనే పేరు వాడింది ఆయనే, ఆ పాయింట్ రైజ్ చేసింది ఆయనే, ఆ తర్వాత విచారణకి వెళ్ళి చెప్పింది ఆయనే. కాబట్టి సహజంగా వైసీపీకి అనుమానం వస్తుంది ఏం జరుగుతోంది అన్నటువంటిది. అనుమానం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ లోపుగా వైర్ వాళ్ళు ఇచ్చిన కథనం, అది సాక్షి కథనం కాదు, అది ది వైర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఆ కథనాన్ని విత్ వీడియోస్తో సహా, ఎవిడెన్స్తో సహా. దాన్ని సాక్షి రిపోర్ట్ చేసింది అంతే, తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది రొక్కన క్లియర్గా. అక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా రేపు విచారణకు హాజరవుతారనగా ముందు రోజున కలిశారు అన్నటువంటిది. ఆయన ఏమంటారు? ఆదిశేషగిరిరావు నాకు ఇది ఉంది, స్నేహం ఉంది, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు, ఒక మొక్క మాట్లాడుకున్నాం అన్నట్టు. నమ్ముతారా ఇది? ఇదే మొక్క తెలుగుదేశం పార్టీలో చెప్తే ఇదే విజయసాయి రెడ్డి నమ్మేవాడు బేసిక్గా. నమ్మితే నమ్మండి, లేకపోతే వెళ్ళిపో.